మేనేజ్మెంట్ ఉండి ఈ ప్రైజులన్నీ ఇచ్చేదానికి సహకరించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుచున్నా. గణతంత్ర దినోత్సవ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలకి, ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారాలు, పిల్లలకు నా ఆశీర్వాదాలు. ఇక్కడికి రావడానికి కారణం మా సోదరుడు మన రాజుగారి ద్వారాగా వీళ్ళకి డొనేషన్ చేసినందువల్ల నన్ను కూడా పిలవడం జరిగింది. 76వ గణతంత్ర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మా సుబ్బారావు సార్కి, మా హరిబాబు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. పిల్లల గురించి మాట్లాడాలంటే ఈ నందలపూర్ స్కూల్ గురించి బాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మేము సరే ఎంత మాత్రం స్కూల్ మా ఊళ్ళో కూడా ఉంటే బాగుండు అనుకునేవాళ్ళని. కాకపోతే ఏంటంటే మనకి ఎక్కేది కాదులే, ఎందుకంటే మేము ఏదో ట్రాక్టర్లు, వ్యవసాయం అదేదో అడుగుపెట్టిపోయేవాళ్ళము. సరే ఏదేమైనా దేవుడి దయ వల్ల మీరందరూ బాగా చదువుకొని మంచి పేరు మీ ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా మాట్లాడారు సార్. ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. 3 మార్కులు 600కు వచ్చి పాఠశాలలో ప్రథమ స్థానం వచ్చిన వారికి 6,000 రూపాయలు వాళ్ళ తండ్రితో మాలకొండ గారితో వచ్చి అత్తోటి వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందే కోరుచున్నాం. చప్పట్లు కొట్టాలి. శ్యామ్ సంతోష్ కూడా మంచి డిసిప్లిన్ కుర్రాడు, మంచి లైఫ్ ఉంది. ఆ అబ్బాయికి వెంకటేశ్వర్లు గారి దీవెనలు ఇస్తూ మంచిగా చదివి నల్గల్పూర్ గ్రామానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. నోచిన తల్లిదండ్రులకు తనుభవుడు ఒక్కడే చాలు అని అన్నారు. కాబట్టి మాలకొండయ్య గారి యొక్క గర్భం చాలా పుణ్యం చేసుకున్నది. కాబట్టి అటువంటి విద్యార్థి పుట్టి ఈరోజు వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా ప్రైజ్ తీసుకుంటున్నాడు. వారి యొక్క రెస్పాన్స్ సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా వందనాలు సమర్పించుకుంటున్నాము. నా పిల్లడికి ఇవాళ ప్రయోజనం వచ్చిందని గర్వపడేవాడిని కాదు, కానీ నా బిడ్డను ఎంత స్థితికి తీసుకొచ్చినటువంటి గురువర్యులకు అందరికీ శిరస్సు వచ్చి నమ్మిస్తున్నాను. మా యొక్క గ్రామ పూర్వ కమిటీ పెద్దలు రవి గారు, వెంకటేశ్వరన్న, రామయ్య బాబు, అలాగే మా అన్న వెంకటేశ్వర గారు, వీరు స్కూల్కి ఎంత ధన్యత తీసుకొస్తున్నారంటే మా ఊరి పేరు ఘనంగా ఉండాలని ఉద్దేశంతో. కానీ నేను ఇప్పుడు అయ్యగారు చెప్తుంటే నేను బలి బాధపడ్డా. నాకు 5 పిల్లలు, 4 కుమార్తెలు, 1 కుమారుడు. నా రెండో పాప ఇక్కడ హై స్కూల్లో కేవలం పాస్ మార్కుతో పాస్ అయింది. కానీ ఆ స్టెప్ నుంచి ఇంటర్మీడియట్లో ఫస్ట్ మార్కు, డిగ్రీలో ఫస్ట్ మార్కు చదివిందంటే ఆనాడు ఉన్నటువంటి మర్రి శ్రీనివాసరావు గారు సారు మన్నాయిని ఎంత నెత్తుతారోగున్నా అంత స్థితిగా తీసుకొచ్చాడు. అలాగే నా బిడ్డ శ్యామ్ సంతోష్ కుమార్ ఆ అబ్బాయి స్థితిలో హెచ్ఎం గారు కానీ, సుధాకర్ రావు సార్ కానీ, పిఎస్ సార్ కానీ ప్రతి నిమిషంలో నీ పిల్ల బాబు ఎలా చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనే ప్రతి సమయంలో నాకు ఫోన్ చేశాడు. కానీ నా బిడ్డని ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి గురువులకు అందరికీ నమస్కారాలు తెలియపరుచుకుంటూ సమయం ఇచ్చినటువంటి అన్నగారు ఎంత ప్రయాసపడి స్కూల్ తరపున ఎంత ప్రయాసపడి ఎంతో ఆసక్తితో చూపించున్నటువంటి అన్నగారికి, అలాగే మా యొక్క గ్రామ మాజీ సర్పంచ్ గారికి, అలాగే మా యొక్క గ్రామ పెద్దలందరికీ, చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎందుకంటే నేను ఇంటర్ కాలేజీ ఫస్ట్, డిగ్రీ కాలేజీ ఫస్ట్. మా తండ్రిని తీసుకుపోయి ఆ ప్రైజ్ తీసుకున్నప్పుడు మా తండ్రికి వచ్చినటువంటి ఆనందాన్ని ఈరోజు మాలకొండయ్య గారు కానీ బిడ్డ కానీ దీన్ని ఆలంబన చేసుకుని భవిష్యత్తులో కూడా ఇట్లా ఎన్నో శిఖరాలు అధిరోహించాలని సభాముఖంగా దీవిస్తూ శ్యామ్ సంతోష్ కుమార్ని 2 మాటలు. ఓకే, థ్యాంక్ యూ. ద్వితీయ స్థానం పొందినటువంటి విద్యార్థి కోటకొండ చైతన్య 551 మార్కులతో
4,000 రూపాయలు ప్రైజ్ మనీని మన వెంకటేశ్వర్లు సార్ గారి చేతుల మీదుగానే ఇవ్వాల్సింది కోరు. కొంకిముడుసు నెహేమియా కలవల్ల ఆ అబ్బాయి 536 మార్కులతో తృతీయ స్థానంలో పాఠశాలకు వచ్చినాడు. ఆ అబ్బాయి దర్శి రెసిడెన్షియల్లో ఎంపీసీ గ్రూప్ చదువుతున్నాడు. కాబట్టి వాళ్ళ తమ్ముడు రవితేజ వచ్చి ఆ ప్రైజ్ ని సార్ చేతుల మీదుగా తీసుకుంటున్నాడు. కాబట్టి థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ది బెస్ట్ స్టూడెంట్స్ అవార్డ్ ని పూర్వ విద్యార్థుల సంఘం ప్రథమ బహుమతిగా 1000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 500 రూపాయలు వాళ్ళు ప్రైజ్ మనీ ప్రకటించున్నారు. కాబట్టి ఆ పేర్లు చదివినటువంటి విద్యార్థులు కూడా వచ్చి తీసుకోవాల్సింది కోరుచున్నా. ప్రథమ బహుమతి పోయిన సంవత్సరం 9వ తరగతిలో ప్రథమ బహుమతి పొందినటువంటి వ్యక్తి నాగదత్త సాయి. పోయిన సంవత్సరం 9th క్లాస్ లో ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. తర్వాత అదే క్లాసులో ద్వితీయ బహుమతి దామా చైతన్య 500 రూపాయలు ప్రైజ్. తర్వాత 8వ తరగతి ప్రథమ బహుమతి 1000 రూపీస్ చీదళ్ళ హేమచంద్. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారి చేతుల మీదుగా హేమచంద్ 1000 రూపీస్ ఇస్తున్నారు. చప్పట్లు కొట్టి మీ ఆనందాన్ని తెలియజేయవలసింది కోరుతున్నా. థ్యాంక్ యూ హేమచంద్. ద్వితీయ స్థానం పి లక్ష్మీ హేమంత్ 500 రూపాయలు ప్రైజ్ మనీ. ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత 7వ తరగతి పోయిన సంవత్సరం డి ఆకాష్ 1000 రూపాయలు. కొల్లూరు హరిబాబు అసలు మాట్లాడలేదు, ప్రైజ్లను ఇవ్వడానికి రావాల్సింది కోరుచున్నా. ఆకాష్ 1000 రూపీస్. థ్యాంక్ యూ. 7వ తరగతి ద్వితీయ బహుమతి 500 రూపాయలు డి భాగ్యలక్ష్మి, దామా భాగ్యలక్ష్మి. అమ్మాయిలు పక్కన కొట్టాలి ముందు. చందాడు రవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. 6వ తరగతిలో ఫస్ట్ ప్రైజ్ 1000 రూపీస్ కుమారి వి రాజ్యలక్ష్మి. ఈ అమ్మాయి మంచిగా చదువుతుంది కాబట్టి మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి సార్. మన రవి గారి చేతుల మీదుగా ప్రైజ్ మనీ ఇవ్వాల్సింది కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత హరిణి సెకండ్ ప్రైజ్ 500 రూపాయలు తీసుకోవాల్సింది కోరుతున్నా.